పొలిటికల్ ఇస్లాం ఇది అర్థమైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఇస్లాం ఎన్ని కుట్రలు చేస్తుంది దారుల్ ఇస్లాంగా మార్చడానికి భారతదేశాన్ని అనేది అర్థమవుతుంది. ఈ దేశంలో ఇస్లాం విస్తరణవాదము, ఆక్రమణవాదము, మారణ హోమం సృష్టించింది. ఈరోజు కూడా లవ్ జిహాద్ పేరు మీదన అదే విషక్రీడ ఆట ఆడుతోంది. నిషాద్ ఖాన్కు నిదా ఖాన్కు సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. 18 లక్షలు ట్రాన్సాక్షన్స్ అయినాయి. ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది. అనేక కేసుల లోపల విదేశీ నిధులు వస్తున్నాయి. ఈ రోజున 20,600 ఎన్జిఓలు బ్యాన్ చేయబడ్డాయి. లవ్ జిహాద్ అనేటువంటి ఒక విషక్రీడ ముసుగు లోపల ముస్లిం యువతను రెచ్చగొట్టి ముస్లిం యువతతోటి హిందూ అమ్మాయిలను ట్రాప్ చేయించినటువంటి సందర్భం లోపల విదేశీ నిధులతోటి, అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి నిధులతోటి ఇక్కడ లవ్ జిహాద్ అనేటువంటి ఒక విషక్రీడకు తెరలేపినటువంటి 20,600 ఎన్జిఓలను నిషేధించింది వాస్తవం కాదా? పిఎఫ్ఐ, ఎస్డిపిఐ, సిఎఫ్ఐ లాంటి సంస్థలు ఇస్లాం కోసమే, మతరాజ్యం కోసమే లవ్ జిహాద్ చేస్తున్నామని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా? మరి ఏ ఒక్క మత పెద్ద వచ్చి బయట ఖండించలేదే? ఏ ఒక్క ముల్లా మౌల్వీ వచ్చి, ఏ ఇస్లామిక్ స్కాలర్ వచ్చి ఇది తప్పు, ఇది ఖురాన్లో లేదు, ఇది పద్ధతి కాదని చెప్పలేదే? సంఘటన వెలుగు చూసిన తర్వాత వీరు ఒక అందమైనటువంటి ఇస్లాం శాంతి, ఇస్లాం ప్రేమ, ప్రపంచ చరిత్ర కళ్ళ ముందర ఉంది. ఏం శాంతి ఇస్తుంది, ఏం ప్రేమనిస్తుంది అని అనేక రకాలైనటువంటి కుట్రలండి. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే ఈ యొక్క గడిచిన 5 దశాబ్దాలుగా ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో పెళ్లి చేసుకొని చట్టపరమైన రక్షణ పొందడానికి తాత్కాలికంగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ రూపంలో కూడా పెళ్లి చేసుకొని మతం మారుస్తున్న సంఘటనలు వాస్తవం కదా? మీ ఇస్లాము విగ్రహారాధకులైనటువంటి హిందువు అమ్మాయి ఒక ముస్లిం తోటి అయినటువంటి మ్యారేజ్ను, పెళ్ళిని అంగీకరిస్తుందా? అంగీకరించదు కదా. ఇదే ఖురాన్ చెప్పింది. క్రైస్తవులతోటి పెళ్ళి, యూదులతోటి పెళ్ళి అంగీకరిస్తుంది, విగ్రహారాధకులైనటువంటి హిందువులతోటి పెళ్ళిని అంగీకరించదు. కాబట్టి వీడు బలవంతంగా బీఫ్ తినిపించాలి, బలవంతంగా హరాస్మెంట్ చేయాలి, బలవంతంగా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాలా, సామూహికమైనటువంటి అత్యాచారాల వల్ల టీసీఎస్ లో వెలుగు చూసినటువంటి అంశాలు మహిళలే కాదు పురుషులను కూడా ఎట్లా ఇబ్బంది పెట్టిండ్రు. చివరికి కొలిక్ భార్యలను కూడా తీసుకొచ్చి పదం వాడడం ఇబ్బంది అనిపిస్తుంది లైవ్ లోపట. ఈ మతోన్మాదము చివరికి హిందూ కొలీగ్స్ అయినటువంటి కో ఎంప్లాయీస్ యొక్క భార్యలను కూడా మీరు వచ్చి మా దగ్గర పడుకోబెట్టండి, మతం మారండి, లేకపోతే మీకు ప్రమోషన్లు ఇవ్వము, లేకపోతే మిమ్మల్ని రకరకాలైనటువంటి ఇంక్రిమెంట్స్ ఇవ్వమనేటువంటి వేధింపులకు పాల్పడ్డారు కదా. ఇది వాస్తవం కదా? అనేక కేసుల లోపల పెట్టే మాట్లాడతా. ఇగో కల్చరల్ టెర్రరిజం ఈ దేశం లోపల ఎట్లా నడుస్తుంది, ఇస్లాం ఏ రకంగా హదీస్ల ప్రకారం ఏ రకంగా అర్థం చేసుకోవాలా,